ఐకోనిక్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఎప్పుడు కానీ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ తీసుకొస్తూ ఉంటారు, కానీ ఈసారి మాత్రం ఫ్లాగ్షిప్ రేంజ్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఫ్లాగ్షిప్ కిల్లర్కి ఫ్లాగ్షిప్ ఫోన్స్కి మధ్యలో ఒక థిన్ బౌండరీ లైన్ అయితే ఉంటుంది, అది వీళ్ళైతే క్రాస్ అయిపోయారు. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఐకు బ్రాండ్ నుంచి వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన ఐకు 15 మొబైల్ అయితే లాంచ్ అయింది. దీని యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇందులో మనకి టోటల్గా 2 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. ఒకటేమో 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఒకటి, అలానే ఇంకొకటి 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ ఒకటి. ఇంకా బేస్ మోడల్ యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ చూసుకుంటే 72,999 అయితే లాంచ్ చేశారు. కానీ ఫస్ట్ సేల్లో కార్డ్ అండ్ కూపన్ డిస్కౌంట్ ఫోన్ మనకి 64,999 అయితే వస్తుంది. అలానే హయ్యర్ వేరియంట్ అయిన 512GB స్టోరేజ్ మనకి 79,999 అయితే లాంచ్ చేశారు. ఇది కూడా కార్డ్ డిస్కౌంట్ ఫోన్ మనకి 71,999 అయితే వస్తుంది. ఈ ప్రైసింగ్ చూసిన తర్వాత నేను కంప్లీట్ షాక్ అయితే గురయ్యాను అనమాట. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐకు బ్రాండ్ నుంచి. మీరు కూడా నాలానే షాక్ అయ్యంటే కింద ఒకసారి కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ ప్రైసింగ్ డీటెయిల్స్ గురించి మనం లాస్ట్ లో అయితే మాట్లాడుకుందాం. ఇంకా దీని యొక్క ఫస్ట్ సేల్ చూసుకుంటే ఎవరైతే ప్రియారిటీ పాస్ తీసుకున్నారో వాళ్ళకైతే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే నవంబర్ 27 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా అందరి యూజర్స్ కి మాత్రం డిసెంబర్ 1 నుంచి అమెజాన్ అలానే iku.com లో అయితే సేల్ చేయబోతున్నారు. ఇంకా మనం ఈ వీడియోలో ఈ ఫోన్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలానే ఈ ఫోన్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అయితే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణాని. అందరికీ నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంకా ఫస్ట్ మనం ఈ ఐకు 15 యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 6.85 ఇంచ్ Samsung 2K M14 OLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. ఈ డిస్ప్లే అయితే ఇప్పటివరకు ఆండ్రాయిడ్లో ఏ ఫోన్లో అయితే రాలేదు. ఇది మనకి iOSలో చూసుకుంటే iPhone 17 Pro Max అలాంటి వాటిల్లో అయితే యూజ్ చేస్తున్నారు అంతా సేమ్ డిస్ప్లే. ఈ డిస్ప్లే వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే పిక్సెల్కి అలానే స్క్రీన్కి మధ్యలో ఉన్న పోలరైజ్డ్ షీట్ అయితే ఉండదు అనమాట ఇందులో. సో మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది చూసేటప్పుడు. ఇంకా అలానే ఈ డిస్ప్లే మనకి 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే HDR10+ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే కూడా ఉంది. ఇంకా మనం పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 6000 nits వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. దీంతో పాటుగా Q3 చిప్ అయితే సపోర్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ సిరీస్ లో చూసుకుంటే Q2 చిప్ అయితే ఉంది. ఈసారి మనకి Q3 చిప్ అయితే యాడ్ చేశారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ హీటింగ్ ఇష్యూస్ కానీ లేకుండా అయితే ఉంటాయి. ఓన్లీ మీరు గేమింగ్స్ ఆడేటప్పుడు గాను కెమెరా యూజ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ హీట్ అయితే జనరేట్ అవ్వకుండా ఎక్కువ బర్డెన్ మెయిన్ ప్రాసెసర్ పైన పడకుండా ఈ Q3 చిప్ అయితే కూడా పవర్ సప్లై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీటి యొక్క ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే ఇందులో మనకి LPDDR5X అల్ట్రా ర్యామ్ అలానే UFS 4.1 స్టోరేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, ఇది యూజ్ చేసిన సెన్సార్ వచ్చేసి సామ్సంగ్ సెన్సార్. అలానే థర్డ్ వన్ చూసుకుంటే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోప్ అయితే యూజ్ చేస్తున్నారు. సోనీ IMX882 సెన్సార్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి సామ్సంగ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇంకా దీని యొక్క వీడియో రెజల్యూషన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 8K అయితే సపోర్ట్ చేస్తుంది. 8K up to 30 FPS అయితే ఉంటుంది. అలానే ఫ్రంట్ చూసుకుంటే 4K up to 60 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 7000 mAh బ్యాటరీ అలానే 100 watts ఫైర్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అలానే 40 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా IP రేటింగ్ విషయానికి వస్తే IP6869 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్స్ విషయం చూసుకుంటే Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది ఇది. అలానే ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన Origin OS 6 తో అయితే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇంకా అప్డేట్స్ చూసుకుంటే 5 years మేజర్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అయితే వస్తుంది. అలానే 7 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని అయితే వీళ్ళు ఐకు వాళ్ళు ప్రామిస్ అయితే చేస్తున్నారు. సో ఇవి కొన్ని బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఐకు 15వి. ఇప్పుడు మనం ఈ ఫోన్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అయితే మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మనం పాజిటివ్స్ చూసుకుంటే ఇందులో మనకి USB 3.2 Gen 1 సపోర్ట్ అయితే ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు Elgato సపోర్ట్ అయితే వస్తుంది. అలానే ఇంకొక విషయం డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. సెకండ్ వన్ చూసుకుంటే Q3 చిప్. ఇందాక చెప్పినట్టు మెయిన్ ప్రాసెసర్ పైన ఎక్కువ బర్డెన్ పడకుండా ఈ Q3 చిప్ అయితే కూడా సెకండరీ ప్రాసెసర్ లాగా మారి మీ ఫోన్ని ఫాస్ట్గా అయితే ప్రాసెసింగ్ చేస్తుంది. అలానే థర్డ్ పాయింట్ చూసుకుంటే ఇందులో న్యూగా వచ్చిన Origin OS 6 అనమాట. ప్రీవియస్గా వచ్చిన ఓపెన్ టచ్ OS తో కంపేర్ చేసుకుంటే చాలా అప్గ్రేడ్స్ అయితే జరిగాయి ఈ Origin OS 6లో. అది కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇంకా ఫోర్త్ పాయింట్ చూసుకుంటే జనరల్గా వచ్చేది డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే కూడా ఇందులో ఉంది. సో ఇవి కొన్ని పాజిటివ్స్ అయితే. ఇప్పుడు మనం కాన్ సెక్షన్ అయితే మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే దీని యొక్క ప్రైస్ అనమాట. ఇది బేస్ మోడల్ అయినా 12GB ర్యామ్ 256GB మోడల్ మనకి అన్ని డిస్కౌంట్ ఫోన్ 64,999 అయితే పెట్టారు. నాకు ఒక 5000 ఓవర్ ప్రైస్ అయినట్టయితే అనిపించింది. ఎందుకంటే మీరు ఐకు ఫ్లాగ్షిప్ సిరీస్ ఇప్పటివరకు లాంచ్ అయిన ఫోన్స్ చూసుకుంటే అన్ని చాలా అగ్రెసివ్ ప్రైస్ రేంజ్లో అయితే తీసుకొచ్చారు. కానీ ఈ ఫోన్ అయితే ఆల్రెడీ లాంచ్ అయిపోయిన OnePlus 15కి Realme GT 8 Proకి కాంపిటీషన్ తీసుకొచ్చినట్టయితే అనిపిస్తుంది నాకు. స్పెక్స్ లో కాదు, ప్రైస్ లో. ఇది ఐకు నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళు ఎప్పుడు కానీ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ తీసుకొస్తూ ఉంటారు, కానీ ఈసారి మాత్రం ఫ్లాగ్షిప్ రేంజ్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఫ్లాగ్షిప్ కిల్లర్కి ఫ్లాగ్షిప్ ఫోన్స్కి మధ్యలో ఒక థిన్ బౌండరీ లైన్ అయితే ఉంటుంది, అది వీళ్ళైతే క్రాస్ అయిపోయారు. ఇంక నుంచి మనం ఈ ఐకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ని ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ అనడానికి అయితే లేదు. ఇవి కూడా ఫ్లాగ్షిప్ రేంజ్లోకి అయితే జాయిన్ అయిపోయాయి.
అలానే సెకండ్ పాయింట్ చూసుకుంటే మనకు తెలిసిందే ఈ ఐకో సిరీస్ ఫోన్స్ అన్ని మెయిన్ గా పర్ఫార్మెన్స్ టార్గెట్ చేసి అయితే తీసుకొస్తాయి. కెమెరాస్ అయితే అంత ఎక్కువగా టార్గెట్ చేయవు, కానీ ఈసారి కెమెరాస్ పైన కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపించారు. 3x పెరిస్కోప్ అయితే తీసుకొచ్చారు, అలానే 100x డిజిటల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ చేంజెస్ అయితే తీసుకొచ్చారు, కానీ కొంచెం కెమెరా వేరే వాటితో కంపేర్ చేసుకుంటే మరి ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే ఉండదు కెమెరాస్ ఒకటి మాత్రం. ఇదైతే కొంచెం డౌన్ గ్రేడ్ అయితే అవుతుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇవే నాకు అనిపించిన నెగిటివ్స్ అయితే, పెద్దగా అయితే ఏం లేవు. మీరు కూడా నాలాగా ప్రైస్ డిసప్పాయింట్ అయ్యారా లేదా కింద ఒకసారి కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఐకో 15 యొక్క నా జెన్యూన్ రివ్యూ అయితే. మీరు స్టిల్ ఇంకా ఒకవేళ ఏ ఫోన్ తీసుకొని కన్ఫ్యూజ్ అవుతుంటే, అంటే ఐకో 15కి OnePlus 15 అలానే Realme GT8 Pro ఈ 3 ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతుంటే కింద ఒక్కసారి కామెంట్ అయితే చేయండి, నేను ఒక ఫుల్ రివ్యూ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ ఐకో 15 కొనాలనుకుంటుంటే వాళ్ళకైతే ఈ రివ్యూ అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.